అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే చెప్పుల అంగడి పెట్టానండి కొత్తగా. ఈరోజు మన వీడియో ఏమంటే మన ఆశ్రమవాసులకి అందరికీ చెప్పులు కావాలా చెప్పాలని చెప్పి మొన్న కార్లో పొలం దగ్గరికి వెళ్తా అంటే ఈ చెప్పుల అబ్బాయి పోతాండి బండిలో. షాప్కి వెళ్ళి తోడుకోపోవాలంటే ఒక 10 ఆటోలు పెట్టి తోడుకొని పోయి చెప్పులు సెలెక్ట్ చేసి తీసుకురావాలంటే కష్టము. దానికని చెప్పుల అబ్బాయి నేటికి రమ్మంటే బాగుంటుంది అన్నట్లుగా కార్ ఆపి ఆ అబ్బాయితో మాట్లాడి చెప్పులు కావాలబ్బా మాకు ఆశ్రమం దగ్గరికి వస్తావా చెప్పారంటే సరే మీకు ఎట్లాంటి కావాలి సెలెక్ట్ చేయండి, నేను అట్లాంటివి తీసుకొని వస్తాను సైజు చెప్తే అంటే ఇంక దానికని అవన్నీ చెప్పిన తర్వాత ఈరోజు అయితే చెప్పుల అబ్బాయి వచ్చాడు ఈ రకంగా మన ఆశ్రమానికి. ఇప్పుడు మన వాళ్ళందరినీ పిలిపించి చెప్పులు కొంటామన్నమాట. మన వాళ్ళకి అందరూ చెప్పులు పాత వేయకండి. సైరన్ ఏమి అనుకుంటున్నారన్నా సీసీ కెమెరాలు అండి. సీసీ కెమెరాల దగ్గరలో ఎవరన్నా మనిషి పోతే దానికి డౌట్ వస్తే సైరన్ మోగుతుంది అనమాట. ఆ రకంగా మెయిన్ ఎవరైనా ఏమైనా ఎత్తిపోతే మోగుతుంది. అంటే నేను గమనించింది అది. ఆ రకంగా ఉంటుంది. ఇంకా చెప్పులు ఎవరెవరు కొనుక్కుంటారు, ఏం కొంటాము, ఏం చేస్తామని ఈరోజు వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి చివరి వరకు చూస్తే చాలా సంతోషం అబ్బా. ఓకేనా, రండి. ఇదిగోండి మన వాళ్ళు కొంతమంది వచ్చారు. కొంతమంది అంటున్నారేమమ్మా అనుకుంటున్నారా? ఎవరికైతే చెప్పులు అవసరం ఉందో వాళ్ళ మాత్రం వచ్చారండి. అంటే మిగతా వాళ్ళకి అవసరం లేదమ్మా అనుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోలేదండి, అంతే, ఇంకేం కాదు. ముందుగానే క్వాలిటీ ఎలాంటివి కావాలని చెప్పానని చెప్పాను లేట్ చెప్పుల అబ్బాయికి. అంటే వాళ్ళు నడిచేటప్పుడు మెత్తగా ఉండాలా, గట్టిగా ఉండకూడదు అన్నట్లుగా నేను చెప్పిన క్వాలిటీలో కొన్ని తెచ్చాడండి, కొన్ని రకాలు. అందులో మన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ విధంగా. అంటే నడిచేదానికి, అంటే వాళ్ళు వాకింగ్ చేసేదానికి మెత్తగా ఉండేటట్టు చూసుకున్నాను. అదేవిధంగా తెచ్చాడు. ఇంక అందరూ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇంక ఇక్కడ చాలా వరకు పింక్ కలర్లో ఎక్కువ ఉన్నాయి కదమ్మా, వాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ చెప్పులు అని అనుకోవచ్చు. వాళ్ళ చెప్పులకి పెట్టుకునేదానికి, వాళ్ళ చెప్పులు వాళ్ళు భద్రంగా పెట్టుకునేదానికి, గుర్తుగా పెట్టుకునేదానికి ప్లేస్ అని కేటాయించాను. ఆ ప్లేస్లో వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. చెప్పులు నైట్ టైంలో మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నైట్ టైంలో బయట వదులుతామంటే ఇంక అయిపోయింది, మర్చిపోవాల్సిందే చెప్పులు కథ. ఆ రకంగా ఉంటుంది. ఏమవుతుందమ్మా అనుకుంటున్నారు కదా, మన పులి టైగర్ ఉన్నారు కదండి, వాళ్ళిద్దరూ ఎవరంటే కుక్కలు అనమాట. ఆవిడ డే టైంలో కట్టేస్తాము, నైట్లో వదిలేస్తాము. నైట్లో చెప్పులు బయట ఉంటే ఇంకా ఆ రోజు ఇంక మర్చిపోవాల్సిందే, చెప్పులు పొద్దునే ఉండవవి. ఏమంటే తీసుకెళ్ళి మొత్తం కొరికి పెట్టేస్తాయి, మనకి పనికి రాకుండా చేసి పెట్టేస్తాయి. దానికనే చెప్పులు భద్రంగా భద్రపరుచుకుంటున్నాం ఇప్పుడు జాగ్రత్తగా. ఇంతవరకు ఆడవాళ్ళు సెలెక్ట్ చేశారని చెప్పులు, వాళ్ళు సెలెక్ట్ చేసిన చెప్పులు ఇవి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వాళ్ళు సెలెక్ట్ చేసినాయి. ఇప్పుడు మగవాళ్ళు వచ్చారు. వీళ్ళల్లో కూడా ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రమే వచ్చారనమాట. ఇదిగోండి వీళ్ళకి నారాయణప్పకి మాత్రం 2 జతలు తీసుకున్నామండి. అది అక్కడ చూపించలే, మిస్ అయింది. ఎందుకంటే నారాయణప్ప ఏమంటే తోట పనికి వెళ్తుంటాడు ఎక్కువ, కాబట్టి తనకు 2 జతలు ఉంటే మంచిది అన్నట్లుగా. ఒకటి అంటే తోట పనికి వేసుకోవడము, ఒకటి ఎక్కడన్నా బయట వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుంది అన్నట్లుగా 2 జతలు తీయించాను తనకి. ఇంక వీళ్ళకి అందరికీ ఒక జత తీసుకున్నారు. వీళ్ళు సెలెక్ట్ చేసుకునేవి. మళ్ళీ నారాయణప్ప కూడా ఇంకో జత తీసుకున్నాం ఎక్స్ట్రా కూడా. ఇంకా వీటికన్నిటికీ టోటల్ బిల్ అయితే ఇంత అయిందండి, 2750 రూపాయలు. అదిగోండి 2750 రూపాయలు ఫోన్పే చేశాను. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.